గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న కారును ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. నల్లపాడు పిఎస్ పరిధి అంకిరెడ్డి సమీపంలో ఈ ఘటన జరిగింది. మృతులను సూర్యాపేట వాసులుగా గుర్తించారు. గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న కారును ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. నల్లపాడు పిఎస్ పరిధి అంకిరెడ్డిపాలెం సమీపంలో ఈ ఘటన జరిగింది. మృతులను సూర్యాపేట వాసులుగా గుర్తించారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్లలో అందిస్తారు. రమేష్, గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మరి గుంటూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే మరి ప్రైవేట్ కార్ ట్రావెల్స్ సంబంధించినటువంటి బస్సు ఆగి ఉన్నటువంటి కారుని ఢీకొన్నటువంటి నేపథ్యంలో అక్కడికక్కడే మృతి చెందారు. ముగ్గురు మృతి చెందినటువంటి ఘటన చోటు చేసుకుంది. ఏదైతే మరి ఆ నల్లబాడు సమీపంలో ఉన్నటువంటి అంకిరెడ్డిపాలెం దగ్గర జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఇది ఒక ఘోర రోడ్డు ప్రమాదం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఏదైతే మరి ఆ వేగ నియంత్రణ కంట్రోల్ చేయడంలో కూడా ఆర్టీ అధికారులు పూర్తిగా కూడా విఫలమవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే విఆర్సీఆర్ బస్సు ట్రావెల్స్ కి సంబంధించినటువంటి ప్రైవేట్ బస్సుని కారుని ఢీకున్నటువంటి నేపథ్యంలో కూడా అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందినటువంటి పరిస్థితి కనపడుతుంది. సుశీల, వెంకయ్య, మహేష్ అనే ముగ్గురు వీరు తెలంగాణ ప్రాంత సూర్యాపేటకి చెందిన వారుగా కూడా పోలీసులు గుర్తించారు. మొత్తం మరో ముగ్గురికి కూడా తీవ్ర గాయాలైనటువంటి నేపథ్యంలో అటు గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్ కూడా తరలించి మెరుగైన చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే జాతీయ రహదారిపై ఇటీవల తరచుగా అనేక ప్రమాదాలు తలెత్తుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆర్టీ అధికారులు దీనిపైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వేగ నియంత్రణ కంట్రోల్ చేయడంలో ఆర్టీ అధికారులు పూర్తిగా విఫలమవటమే కాకుండా ఎక్కడికక్కడ కూడా ముందస్తుగా కూడా ముందస్తు హెచ్చరిక బోర్డులు కూడా ఎక్కడ కనిపించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఖచ్చితంగా వేగ నియంత్రణ అటు మీటర్స్ ఏర్పాటు చేసి ఫైన్ ద్వారా కూడా కొంత ప్రమాదాలని అరికట్టేటువంటి అవకాశం ఉంది. ఆ దశగా కూడా అటు ఆర్టీ అధికారులు చర్యలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రమాదాలు అరికట్టేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనా అటు నల్లబాడు పోలీసులు దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినటువంటి పరిస్థితి కనపడుతుంది.